హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రాన్సీ 1 to 1 క్రియేటర్స్. మీ బ్యూటిఫుల్ కొటేషనల్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఈరోజు తమ్నేల్ చూసారు కదా, లక్ష కష్టాలు కానీ ఓ గమ్యం, బ్యూటిఫుల్ మోటివేషనల్ తెలుగు స్టోరీ అనమాట. సో ఇప్పుడు నాది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రతి మోటివేషనల్ స్టోరీలో కూడా ఒక నీతి ఉంటుంది, మోరల్ ఉంటుంది. అది మీకు లైఫ్లో ఎక్కడో ఉపయోగపడుతుంది కంపల్సరీగా. సో నా వీడియోస్ కానీ ఛానల్స్ కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ. ఓకేనా? సో మనమైతే డైరెక్ట్ ఈరోజు అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ అన్నమాట. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, బాగుంటుంది. మీకు ప్రతి లైఫ్లో కూడా మీకు ఉపయోగపడేది అనమాట. చూద్దాం మరి అసలు ఏంది స్టోరీ అనేది. రైట్. పల్లెటూరు చిన్న గ్రామంలో ఒక పల్లెటూరు చిన్న గ్రామంలో జన్మించిన అన్వేష్కి జీవితం ఎప్పుడు సులభంగా సాగలేదన్నమాట. ఒక చిన్న గ్రామం పల్లెటూరులో జన్మించిన అన్వేష్కి జీవితం ఎప్పుడు సులభంగా సాగలేదు. తండ్రి రైతు, వర్షం లేక పొలాలు పండవు, ఇంట్లోంచి వచ్చే ఆదాయం తక్కువ కానీ కలలు మాత్రం పెద్దవి. సో తండ్రి ఏమో రైతు అనమాట, ఇంట్లో వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువ, బట్ అతనికి ఉండేటువంటి కళలేమో చాలా ఎక్కువ, పెద్ద పెద్ద కళలు ఉన్నాయన్నమాట. ఓకేనా? పిల్లలతో కలిసి బడికి వెళ్ళేది, పాత బూట్లు, పాత బ్యాగు, అయినా ఒకే లక్ష్యం, ఇంజనీర్ కావాలని. సో తనతోటి విద్యార్థులతోటి ఫ్రెండ్స్ తోటి బడికి వెళ్ళేది. పాత బూట్లు వేసుకునేవాడు, పాత బ్యాగు, అయినా ఒకటే లక్ష్యం ఉండేది దానికి. ఏమని? ఇంజనీర్ కావాలని ఒక లక్ష్యం ఉండేది అతనికి. గ్రామంలో ఇంటర్నెట్ లేదు, ఫోన్ సిగ్నల్ అసలు రాదు, చదవడానికి రాత్రిళ్ళు కిరోసిన్ దీపం వెలిగించేవాడు. సో ఆ గ్రామంలో ఇంటర్నెట్ లేదనమాట. అదేవిధంగా ఫోన్ ఫోన్ యొక్క సిగ్నల్స్ కూడా రాకపోతుండే. చదవడానికి రాత్రిళ్ళు ఏం చేస్తామంటే కిరోసిన్ దీపం తెలుసు కదా మీకు, ఆ దీపం పెట్టుకొని చదువుకునేవాడు, వెలిగించుకొని చదువుకునేవాడు. ఒక్కోసారి మల్టిపుల్ ఫెయిల్యూర్స్, ఇంటర్లో మొదటిసారి ఫెయిల్ అయ్యాడు. సో ఫస్ట్ ఏంటంటే చాలా మల్టిపుల్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారిగా ఇంటర్లో ఫస్ట్ టైం అతను ఫెయిల్ అయ్యాడు. అందరూ నవ్వారు, ఇతనితో ఏమీ రాదు అన్నారు. సో అతను ఫెయిల్ కాగానే అతను చాలా మంది నవ్వారు. ఇతనితో ఏమీ రాదు, ఏమి కదని చెప్పేసి తోటి ఫ్రెండ్స్ అనుకున్నారు. కానీ అతను ఊరుకోలేదు, నెత్తిన బరువైన కలలతో తిరిగి లేచాడు. సో అంతటా కాకుండా ఏం చేసినాయనే, తన నెత్తి మీద పెద్ద పెద్ద కలలు పెట్టుకొని, బరువైన కలలు పెట్టుకొని తిరిగి మళ్ళీ లేచాడు. రాత్రంతా చదివాడు, రెండోసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సో మళ్ళీ చదివి ఏం చేసిండు, రెండోసారి ఫస్ట్ క్లాస్లో తన యొక్క ఇంటర్ పాస్ అయ్యాడు. నెక్స్ట్ ఏమైంది? ఇంజనీరింగ్ సీటు కోసం పోరాటం, ఇంజనీరింగ్ సీట్ కోసం పోరాటం చేస్తున్నాడు. ఏంది? ఎంసెట్ రాశాడు, మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు రాలేదు. రెండోసారి రాశాడు, ఈసారి మంచి ర్యాంకు, కానీ డబ్బు లేదు. సో ఫస్ట్ టైం ఏం చేసి ఇంటర్ పాస్ కాగానే ఎంసెట్ రాసిండు, మొదటి ప్రయత్నంలో తనకి ర్యాంక్ రాలేదు. సో రెండోసారి మళ్ళీ రాసిండు, మంచి ర్యాంకు, కానీ ఏంది, చేతిలో డబ్బులు లేవు. అప్పులు చేసి స్కాలర్షిప్ ఆశించి అడుగడుగున పోరాడుతూ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. సో అప్పు తీసుకున్నాడు ఓ దగ్గర, అదేవిధంగా స్కాలర్షిప్ కోసం అప్లై చేసి స్కాలర్షిప్ పొందిండు. అదేవిధంగా అడుగడుగున పోరాడుతూ ఇంజనీరింగ్ అయితే అటు ఇటు మొదలుపెట్టిండు, చదవడానికి మొదలుపెట్టిండు. మొత్తానికి ఇంజనీరింగ్ స్టడీ అయితే మొదలుపెట్టిండు. కాలేజీ రోజులు, మరి కాలేజీ డేస్ ఎలా ఉన్నాయి అతనికి చూద్దాం మరి. ఇతరులు భోజనం చేసే సమయంలో అన్వేష్ క్లాస్ నోట్లు చదువుతాడు. సో ఇతరులు వాళ్ళు లంచ్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఏం చేసేవాడు అంటే అన్వేష్ క్లాస్లో నోట్స్ చదువుతాడు. బహుమతులు వచ్చాయి, అవార్డులు వచ్చాయి, చివరికి క్యాంపస్ ప్లేస్మెంట్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. సో ఆ విధంగా ఏం చేసామంటే టైం వేస్ట్ చేయకుండా చదువుతూ ఉండేవాడు. అతనికి వచ్చేటువంటి అవార్డ్స్, బహుమతులు వచ్చినాయి, అదేవిధంగా అవార్డ్స్ వచ్చినాయి. చివరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి కదా కాలేజీలో, అందులో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎంఎన్సీ కంపెనీలో అతనికి మంచి జాబ్ వచ్చింది చివరకు. సో అతని కష్టం అనేది ఇక్కడ ఆ ఫలితం అనేది రావడం జరిగింది. కథ ముగింపు ఏంటంటే ఇక్కడ ఒకరోజు తిరిగి ఊరికి వచ్చాడు. మళ్ళీ అతను ఊరికి వచ్చాడు. చిన్న పిల్లల్ని కలవడానికి బడికి వెళ్ళాడు. వారు ముందు ఒక మాట అన్నాడు, లక్ష కష్టాలు వస్తాయి కానీ మన కష్టం నిజమైతే మన కలలు నిజమవుతాయి. ఆ పిల్లలకు చెప్పిండట, మనకు లక్ష కష్టాలు వస్తాయి కానీ మన కష్టం నిజమైతే, నువ్వు చేసే కష్టం నిజమైతే మన కళలు కూడా కంపల్సరీ నిజమవుతాయి అని చెప్పేసి చెప్పిండు. సో అంతే కదా, మనం నిజంగా మన లక్ష్యం, మన కష్టం, లక్ష్యం కోసం చేసినామనుకో, ఆ కష్టం వృధా కాదు ఎప్పటికీ. మన కళలు నిజమవడానికే కష్టం అనేది ప్రతిఫలం ఇస్తుంది అనమాట. ఓకేనా? అంతే కదా. ఇక్కడ మోరల్ మెసేజ్ ఏంటంటే, కష్టాలు జీవితంలో ఒక భాగం,
కానీ మన నమ్మకం, పట్టుదల మరియు కలలపై గౌరవం ఉంటే ఏ గమ్యాన్నైనా చేరుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కష్టాలనేవి మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ మన నమ్మకం, పట్టుదల మరియు కలలపై గౌరవం ఉంటే ఏ గమ్యాన్నైనా ఈజీగా మనం చేరుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి. సో కంపల్సరీ చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ కోసం అండ్ కొటేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు అందరు నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను, అదేవిధంగా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాన్సీ 121 క్రియేటర్స్.